శతాధిపతి. మత్తయి రాసిన సువార్తలు 8 అధ్యాయములు వస్తాడు ఇతను, 5-6 వచనములు. ఈ శతాధిపతి అని పేరు ఎలా పడుతుందంటే, శత అంటే 100 అన్నమాట. ఇతని కింద 100 మంది పనివారు ఉన్నారు. తెలుగు వెంకటేష్ రాఘవేంద్ర, తెలుగు ಅರ್ಥ ಆಗುತ್ತಾ? ನೀವು ಕನ್ನಡನಾ? ಓ, ಶತಾಧಿಪತಿ. ಅವರ ಕೆಳಗೆ 100 ಮಂದಿ ಸಿಪಾಯಿಗಳಿರ್ತಾರೆ. ಅವರೆಲ್ಲರಿಗೆ ಹೆಡ್ ಇತನು. ಆತನಲ್ಲಿರುವ పని మనిషి బాగలేదు. ఆయన ఇంటిలో పనివాడు, కూలిగా ఉన్నవాడు, హాళు హుషారిలా. అయితే ఆయన చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఈ శతాధిపతి దాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు. ఏం చేయాలి? అతను నడవలేడు, ఎక్కలేడు, యేసుప్రభు పెద్ద తీసుకెళ్ళాడు, వెళ్ళడానికి అవ్వట్లేదు. ఏం చేశాడు? యూదుల్ని పంపించాడు. అందులో ఉన్న నాయకుల్ని, మీరు వెళ్ళి యేసుప్రభుకి చెప్పండి, నా పనివాడి కొరకు ప్రార్థన చేయమన్నాయి, వచ్చి స్వస్థపరచమని చెప్పండి. మనం ప్రార్థించేది, ఆయన స్వస్థపరిచేది, ఆయనే దేవుడు కదా. ఈ యూదులు వచ్చి యేసుప్రభు దగ్గర అన్నారు, అయ్యా, మరి శతాధిపతి ఉన్నాడు, ఆయన పనివాడి కంటే బాగులేదు, ఆయన నువ్వు ఖచ్చితంగా వచ్చి ఆయన ఇంటికి వచ్చి నువ్వు స్వస్థపరచాలి. ఎందుకంటే ఆయన చాలా గనుడు, యోగ్యుడు, చాలా మంచి మనసు, కనికరము గలవాడు. ఆయన దేవుని నమ్ముకోలేదు అన్నుడు, అయితే ఆయనలో మంచితనం ఉంది. కాబట్టి నువ్వు వచ్చి బాగు చేయాలి. ఆయన చాలా యోగ్యుడు. ఈ సమాజ మందిరం ఆయన కట్టించింది, ఈ చర్చ్ ఆయన కట్టించాడయ్యా. మన దేవుని ఆరాధించడానికి యూదులు సినగోగ ఇవేళ ఆయన కట్టించాడు. సో ఆయన చాలా యోగ్యుడు, నువ్వు పోవాలి. వారి మాటలు విని యేసయ్య సరే నేను వెళ్తాను అని వెళుతున్నాడు. మార్గ మధ్యములో పైనుంచి ఆ వ్యక్తి కనుక్కుంటాడు, అయ్యా వస్తున్నాడు యేసుప్రభు వస్తున్నారంటే ఆయన దిగి వచ్చేసాడు. దిగి వచ్చి, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేదేమి? నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదు. సమాజ మందిరంలో వాళ్ళు ఏమన్నారు యూదులు? అయ్యా ఆయన యోగ్యుడు, ఆయన చాలా మంచివాడు. చూడండి, ఎవరైనా పనివాడు కొరకు ఆ చచ్చిపోతలు ఇంకొకరు చేర్చుకుంటే అయిపోయాను. ఆయన కొరకు కనిపెట్టి అందరూ బాగుండాలని మంచి మనసత్వం కలిగివాడు, అందరిని బాగు చూసేవాళ్ళు. ఇంటి వల్లే ఆయన బాగలేకపోతే ఈయన బాధపడితే ఈయన కొరకు ప్రార్థించడానికి మనుషులు పంపించాడు. హలో, నువ్వు నీతిగా బతుకుతే, నువ్వు మనస్సాక్షిగా నీతిగా న్యాయంగా కపటము లేకుండా నిర్దోషము లేకుండా ఏ చెడుతనము నీ లేకుండా నువ్వు జీవించినట్లయితే, నువ్వు ప్రార్థన చేస్తే చాలు, గొప్ప కార్యము నీ పక్కనుంట వారేమి, రోగి ఏమి, బాధలు ఉన్నవారిని. ఎందుకు ఈ దినముల స్వస్థత కలగొట్టలేదు? వారిలో లోపమా నీ లోపమా? 2 గుడ్డివారు వచ్చారు. గుడ్డివారు చయా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నారు. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమంటే నేను ఇది చెయ్యగలనని నువ్వు నమ్ముచున్నావా? నేను ఇది చెయ్యగలనని నువ్వు నమ్ముచున్నావా? ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, ఇది చెయ్యగలడని దేవుడు నిన్ను నమ్ముచున్నావా? ఊరికి వస్తున్నావు, పోతున్నావు, ఆరాధిస్తున్నావు, మరి అతప్రాధ అలాంటి వారు యేసయ్య కాబట్టి లేదు. నేను ఇది చెయ్యగలనని నువ్వు నమ్ముచున్నావా? అయ్యా మేము నమ్ముచున్నాం, అయితే నాకు ఇష్టమే, పొందుకో. చూపు వచ్చింది, కళ్ళు తెరవబడ్డాయి. గుడ్డివారు కళ్ళు తెరవబడ్డాయి. నమ్మకము. అందుకే యేసయ్య ఎక్కడెక్కడ వెళ్ళాడో చూడండి. చనిపోయిన అమ్మాయి, 12 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది. ఆమె నెల్లి ఊరికే ముట్టాడు, లేచి కూర్చుని. జ్వరముతో ఉన్న పేతురు అత్తని వెళ్ళి ముట్టాడు, బాగా అయింది. 12 రక్తస్రావ స్త్రీ ఏం చేసింది? ఆయన నమ్మకముతో వచ్చి ఈ వంచిన తాకింది, ఆయనలో ఉన్న శక్తి వెళ్ళింది.
హలో సంగమ, ఏ రీతిగా జీవిస్తున్నావు? విశ్వాసముతో ఉన్నావా? ఊరికే ఏదో కాలం గడుపుతున్నారు అందరం, మేము ఇలాగే సాగి వెళ్తున్నాం అనుకుంటున్నావా? అలాంటి వారు ఉండొద్దు. ವಿಶ್ವಾಸಮ ಕಲಿಗೆ ಆವಂತ ಸಾಸಿವೆ ಎಷ್ಟು ನಂಬಿಕೆ ನಿನ್ನಲ್ಲಿದ್ದರೆ ನೀನೇನಾದರೂ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಪ್ರತಿನಿತ್ಯವೂ గద్దిస్తా ఇరు. పరిస్థితి, వాతావరణమే కానీ, సముద్రమే కానీ, గాలి, తుఫాను, అలలు ఏది ఎదురైనా నిలబడదు యేసయ్య ముందు. ఆ యేసయ్య నీలో ఉన్నాడా లేదా? నువ్వు గద్దించు, నమ్మకముతో గద్దించు. ఎల్లు యేసు నామములను. అది ఎటువంటి వ్యాధి అయినా, రోగమైన, చేతబడలైన, పట్టు వేసిన. నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఎవరికో కడుపులో ఏదో పెట్టారని ఆలోచన వచ్చింది. నేను ఇవన్నీ చెప్పను. అయితే నీ నమ్మకము ద్వారా అది వెళ్ళిపోయింది. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అందుకే అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదు, నీ ఒక్క మాట సెలివి, ఒక్క మాట, 10 మాటలు వద్దయ్యా, ఒక్క మాట. యేసయ్య ఒకే మాట చెప్పాడా? భయపడొద్దు అన్నాడా? భయపడబేడా. 100 సార్లు చెప్పినమ్మా నాకది, అమ్మా నాకిది, అమ్మా నాకది. భయపడబేడా. భయం అనేది నిన్ను చూసి పారిపోవాలి తప్ప నువ్వు దానికి దాసురాలుగా, దాసుడుగా అవ్వద్దు. ఎటువంటిది వచ్చినా అదిని పారేతోలే శక్తి యేసయ్యకు మాత్రం ఉంది. నీ నమ్మకం, నిన్న ನಂಬಿಕೆ. అయ్యా నిన్నను మరీ భరిష్ఠత యోగ్యతే. యోధులు అన్నారు, అక్కడ నాయకులు అన్నారు, అయ్యా ఆయన యోగ్యుడు అని. అయితే ఈ వ్యక్తి ఎంత తగ్గించుకునే స్వభావం, దీనత్వము, కనికరము, దయ. కొంచెం ముందంటే చాలు, కొంచెం ఎక్కువైనట్టు నాకే ఉంది. ఇట్లు తిప్పుతుంటారు కొంతమంది. వాళ్ళ నడతలో తెలిసిపోతుంది ఎంత గర్వంతో ఉంది. మేము మాట్లాడరు. ఎట్లా హుషారంటే మాట్లాడితేమో నేను అన్నానా అంటే తప్పు, నేను అన్నానా చూపించానా, ప్రవర్తన చాలు. అందుకే హేమైన కన్ను అంతే, హెమ్మే కన్ను, గర్వం హృదయ దేవుడు అసహించుకుంటాడంట, వారు ఇష్టపడాడంట. మరి ఇష్టపడకుండా జీవితాలు ఎందుకు? ఎవరు ఇష్టపరుస్తున్నావు? ఎవరు మెప్పిస్తున్నావు నువ్వు? ఆయన మెప్పిస్తేనే నీకు ఆధారం. మనుషులు మెప్పించుకుంటూ వెళ్తూ ఇట్ట వాళ్ళు ఇట్లని ఇట్లా అనుకుంటూ పోతే పోయేస్తావు. అందుకే జీవము గల దేవుడు నీలో ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు నీలో ఉన్నాడు, మాట్లాడే దేవుడు నీలోనే ఉన్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదు, అయితే నీ ఒక్క మాట సెలవి, నా పనివాడు బాగైపోతాడు. ఇక్కడే అంటే ఎంత మాట ఆయన అన్నుడే. ఆయనకేమి ధర్మశాస్త్రము, బైబిల్ తెలుసు. నువ్వన ఆ స్టడీకి ఈ స్టడీకి పోతున్నావు, ఆ మీటికి ఈ మీటికి పోతున్నావు. ఆయనకి ఏమీ తెలీదు. ఆయనను ఆ మాట ఆయనని ఎంతగా అర్థం చేసుకుని ఉంటాడు. ప్రియ దైవ జనమా, దేవునిని అర్థము చేసుకోవాలి. అది ఎలాంటి వాడని నువ్వు జ్ఞానముతో కలిగి ఉండాలి. ఆయన ఏమి చేయగలడు? ఏమైనా చేయగలడు. చాలు అయ్యా ఒక్క మాట సెలివి, ఒక్క మాట చాలు. యేసయ్య చూడండి, ఆయన ఆశ్చర్యకరుడు కదా, ఆలోచనకర్త ఆయన, నిత్యుడకు తండ్రి ఆయన, సమాధానకర్త ఆయన. అయితే ఇక్కడ ఆశ్చర్యముతో ఆ మనిషిని చూస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఈ శతాధిపతి యేసయ్యకి ఆశ్చర్యాన్ని పుట్టించాడు. దేని వలన? ఒక్క మాట, అయ్యా నా ఇంటికి వచ్చేంత యోగ్యత లేదు. నా కింద నేను కూడా ఒక అధికారి, నా పైన కూడా ఒక అధికారి ఉన్నాడు, నేను కూడా నా కింద పనివారు ఉన్నారు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పోమంటే పోస్తాడు, ఇది చేయమంటే చేస్తాడు, ఇది చేయొద్దంటే చేస్తాడు. మరి అలాంటిది ఉన్నప్పుడు నీ ఒక్క మాట ఆయన అర్థం చేసుకున్నాడు అంతే, వివరించే పని లేదు. యేసయ్యకి అర్థమైపోయింది. ఇంత సమూహము, ఇంత నమ్మకము నేను ఇజ్రాయేల్ జనములోనే చూడలేదు. అబ్బా
నేను చూడలేదు కదా పావిల్ని. నేను ఇంత నమ్మకము నా అంటే ఇంతవరకు రొట్టెతో తిన్నారు, వచ్చారు, అంత చేశారు, ఇన్నేళ్ళు తిరిగారు, వారిలో ఒక్కడైనా ఈ నమ్మకం చూడలేదా నేను? అలాంటి నమ్మకం శతాధిపతిలో ఉంది. ప్రియ సంగమా, నువ్వు వచ్చినావు, ఎలాంటి నీ హృదయం నాకు తెలియపరచే అవసరం లేదు. ఆయన చూచుచున్న దేవుడు నువ్వు ఎలాంటి విశ్వాసంతో ఉన్నావు, ఏ విధంగా నడుస్తున్నావు, ఏ రీతిగా ఉన్నావు, ఆయన దృష్టికి సరి అయినదిగా, న్యాయమైనదిగా, నీతిగా నువ్వు నడుస్తున్నట్టయితే ఒక్క మాట సెలివి, నీ పక్కన వారు పరిస్థితులు నిమ్మళమైపోతుంది, నీ ఇంటి పరిస్థితి నిమ్మళమైపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.